అని అంటున్నాడు తనతో తాను. ఒకవేళ దావీదు ఆలోచన చేసి ఉంటాడేమో, నేను ఎప్పుడు కూడా ఇట్లా చెప్తున్నానేమో, లెట్ మీ చెక్ మై సెల్ఫ్ హౌ ఐ యామ్. ఒకసారి నన్ను నేను పరిశీలన చేసుకున్నాను, నన్ను నేను ఒకసారి లెట్ మీ చెక్ మై సెల్ఫ్ హౌ ఇస్ మై హార్ట్. నేను దేవుని దగ్గరికి వెళ్తున్నప్పుడు నా హృదయము ఏమై ఉన్నది, నా ఆరాధన ఏమై ఉన్నది, నా భక్తి ఏమై ఉన్నది. ఒక్కసారి అద్దం ముందు నిలబడుకొని ఈ కీర్తన రాసింటాడు అనుకుంటానండి నేను దావీదు. అక్కడ నిలబడుకొని మనల్ని మనం ఎక్కడ చూసుకుంటాం? మనము, మీరెవరు అద్దాలే చూసుకోరు కదండి. పొద్దున్న లేచి అట్లే స్ట్రైట్ వచ్చేసినారు చర్చికి, అవునా కదా? అస్సలు అర్థమే కూడా లేదు చాలామంది ఇళ్ళల్లో. ఉందా? లేదన్న వాళ్ళు చేయొద్దండి. ఫస్ట్ లేస్తేనే మనం. సో దావీదు కూడా ఆ యొక్క అద్దం ముందు నిలబడి ఆయన మాట్లాడుకుంటున్నాడు, నా ప్రాణమా నువ్వు ఏం చేయాలంట? దేవుణ్ణి ప్రైజ్ ద గాడ్, వర్షిప్ ద గాడ్. దేవుణ్ణి ఆరాధన చేయి, దేవుణ్ణి స్తుతించు, దేవునికి కృతజ్ఞతలు చెప్పు. ఆయన ఉన్నాడు, నా అంతరంగంలోనున్న ఎవ్రీథింగ్. అప్పుడప్పుడు మీరు కూడా మిమ్మల్ని మీరు మాట్లాడుకోవాలి. మీ అద్దం ముందు ఆ బీరువాకో లేకపోతే డ్రెస్సింగ్ టేబుల్ అని కొంతమంది సపరేట్గా పెట్టింటారు అనమాట. ఏమది? అదంతా కింద నుంచి పై వరకు అద్దమే ఉంటుంది. ఒక 4-5 అడుగులు ఉంటుంది. మనిషి టాప్ టు బాటం కనిపించాలి. పెట్టుకొని ఉంటారు కదా, దాని ముందు నిలబడుకొని యూ హ్యావ్ టు చెక్ యువర్ సెల్ఫ్. నిన్ను నీవే పరిశీలన చేసుకో. దేవుని వాక్యాన్ని పెట్టుకొని నీతో నువ్వే మాట్లాడుకో. దావీదు అంటున్నాడు, నా అంతరంగమునున్న సమస్తమా, నీ పెదవులే కాదు, నీ నాలుకే కాదు, నీ చెవులే కాదు, నీ కళ్ళే కాదు, నీ చేతులే కాదు, నీ కాళ్ళే కాదు. మన ఆరాధనలు మనుషులను బట్టి, మనుషులు చూస్తూ ఉన్నప్పుడు ఒక ఆరాధన, మనుషులు చూడనప్పుడు. కొంతమంది ఊరికనే ఇట్లా ఉంటారు, వెంటనే పాస్ట్ చూస్తే. కొంతమంది ఊరికనే మౌనంగా ఇట్లా నిలబెట్టారు, వెంటనే పాస్ట్ చూస్తే. సో దావీదు అందుకనే అంటున్నాడు, నువ్వు మనుషుల్ని చూడవద్దు. ఏం చేయాలంట? నీ దేవుడు ఆయన చేసిన ఉపకారములన్నింటినీ, ఆయన చేసిన మేలులన్నింటినీ జ్ఞాపకం చేసుకో. వాట్ ఆల్ గాడ్ హ్యాస్ డన్, ఆల్ ద బెనిఫిట్స్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితకాలం అంతా కూడా ఆయన ఎన్నో మేలులు చేశాడు కదా. రిమెంబర్. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్క 5 నిమిషాలు ఎట్లాగో ఇంటికి వెళ్ళిన తర్వాత స్ట్రైట్ మిర్రర్ దగ్గరికి వెళ్తారు, చూసుకుంటారు ఎట్లున్నాను అని. వెళ్ళిన తర్వాత ఒక 5 నిమిషాలు రిమెంబర్ ద బెనిఫిట్స్ ఆఫ్ గాడ్, వాట్ హీ హ్యాస్ డన్ త్రూ అవుట్ ద ఇయర్. ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు నీ జీవితంలో చేసిన మేలులు, ఉపకారములు అన్నీ జ్ఞాపకం చేసుకో. ఇంక నువ్వు అక్కడి నుంచి కథలో